రాజేంద్ర ప్రసాద్ గారిని అసలు చూడలేకపోతున్నాం అసలు. ఎందుకంటే తల్లి కంటే ఎక్కువగా చూసుకునేవారు. ఆ విషయం మనకు అర్థమవుతా ఉంది ఆయన మాటల్లో. అసలు మాట్లాడలేకపోతున్నారు. ఎంత ఇదిగా ఉందో అసలు చూడలేకపోతున్నాం. 38 సంవత్సరాలు గుండె మీద పెంచుకున్న అతను మనిషి లేడంటే ప్రాబ్లం. జస్ట్ ఇప్పుడు మన చుట్టూ తిరుగుతూ మనతో భోంచేస్తూ మన కళ్ళెదురుగున్న పాప రేపటి నుంచి లేదు అంటే ఇబ్బందే. తట్టుకొని నిలబడగలగడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎంతో స్టబన్ ఉంటే తప్ప తట్టుకొని నిలబడలేం. చిన్నపిల్లో లేకపోతే ఏదన్నా డిసీజో ఏదన్నా అయితే అరే తప్పదనుకుంటాం. హెల్దీగా ఉన్న పిల్ల, ఆరోగ్యంగా ఉన్న పిల్ల ఒక్కసారిగా రేపటి నుంచి కనిపించదు అంటే బ్లాంకే, మైండ్ బ్లాంకే. మనమేం చేయలేం. అది కూడా పోనీ మనం ఏదైనా చేసి వెనక్కి తెచ్చుకుందామంటే ఛాన్స్ లేదు. నిజంగా బాధాకరమైన విషయం అమ్మ. తప్పదు. గాయత్రి గారి కూతురు కూడా అసలు ఎంతగా ఏడుస్తుంది అనేది ఇప్పుడు మనం చూడడం జరిగింది. అసలు మాటల్లో చెప్పలేదు. అంటే ఆ పిల్లకి ఏమీ తెలియదు. ఆ పిల్లకి నేర్చుకున్నది చిన్నప్పటి నుంచి తల్లి అమ్మ. 12 సంవత్సరాలు. అమ్మ అమ్మ అని పిలిచే తల్లి, అమ్మ అమ్మ అని పిలిచే తల్లి ఇక ఈ రోజు నుంచి కనిపించదు అంటే ఆ ప్రాబ్లం ఉంటుంది కదా. ఆ ప్రాబ్లం ఉంటుంది. తనకు తల్లి తప్ప వేరే లోకం తెలియదు, ఇంకా ప్రపంచం తెలియదు. చదువుకుంటున్న పిల్ల అదమ్మా. థ్యాంక్ యూ తల్లి. ఎంతగానో ఇబ్బంది పడుతున్న సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం. అవును. అసలు రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారు. అలాంటిది అందరూ వచ్చి కూడా పరామర్శిస్తున్న ఇది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అసలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మనోధైర్యం ఉండాలని కోరుకుంటున్నాం. ఆ భగవంతుడు ఇస్తాడు తల్లి. ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి, అందులోంచి బయటపడాలి. ముఖ్యంగా మనకిచ్చేది దేవుడు. దేవుడు మనోస్థైర్యాన్ని ఇస్తాడు. తప్పకుండా ఆయన ముందు మళ్ళీ తన జీవితాన్ని ప్రారంభిస్తాడు. థ్యాంక్ యూ తల్లి. చూడొచ్చు ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనేది. రేపటి నుంచి తన కూతురు నాతో లేదు అని ఏ విధంగా కనిపిస్తుంది అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు కూడా నా కళ్ళ ముందు అల్లారు ముద్దుగా ఉండే నా కూతుర్ని ఒక్కసారిగా కోల్పోయాను అంటూ కూడా ఎంతగానో మనోవేదనకి గురవుతున్నారనే చెప్పాలి. ఒకవైపు నుంచి అసలు నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అల్లారు ముద్దుగా రోజు హెల్తీగా నాతో మాట్లాడి నా కూతురు ఇక లేదు అనే విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయం కూడా ఇప్పుడు చూడొచ్చు. ఎక్కడైతే రాజేంద్ర ప్రసాద్ గారి ఇంటి నివాసం ఉందో అక్కడి నుంచి అంత్యక్రియలు అయితే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. ఇంటిల్లి పాది కూడా ఎంతగా రోధిస్తున్నారన్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు నుంచి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇలా సడన్గా ఈ విధంగా అసలు ఏ విధంగా అయింది, ఎప్పుడు ఆరోగ్యపరంగా ఉండేవాళ్ళు, అలాంటిది ఎలా ఇంత సడన్గా కోల్పోయారు అంటూ కూడా ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడే ఎన్నికల అంతిమ యాత్ర కూడా మొదలైంది. అంతిమ యాత్రలోకి ఇప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారి గారాల పట్టి బంగారు తల్లి కూతుర్ని ఇప్పుడే గాయత్రి గారిని అయితే అంతిమ యాత్రలో పడుకోబెట్టడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది. రమప్రభ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ శ్మశాన వాటిక ఇక్కడ దగ్గరలో ఏదైతే ఉందో కైలాసవాసి అనేది అక్కడికి తరలించడం జరుగుతుంది. అక్కడ మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మొదలవుతున్నారు. విజువల్స్ కూడా చూస్తున్నాం. నా కూతుర్ని కోల్పోయాను, ఇంకా నాకు ఇంకేది వద్దు, ఏది సంపాదించలేదు, అంతా అయిపోయిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. రమాప్రభ గారు కూడా ఒకసారి మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎంతగానో సన్నిహితులు అని చెప్పాలి. మేడం, రాజేంద్ర ప్రసాద్ గారు మీకు బాగా పరిచయస్తులు. అలాంటి వారు ఈరోజు ఈ విధంగా అసలు మాట్లాడలేకపోతున్నామని చెప్పచ్చు. ఎందుకు అంటే ఎంతగానో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత మందికి అసలు మాట్లాడాలంటే కూడా ఎంతగానో ఆలోచిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఇప్పుడు ఇంట్లో చూడొచ్చు, ఆవిడ లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నా కూతురు, నా గాయత్రిని నాకు కావాలి, నన్ను తీసుకొని రండి, నా కూతురు నాకు కావాలి అంటూ కూడా ఇంటిల్లి పాది కూడా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పాలి. మరోవైపు నుంచి కూడా చూసుకుంటే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి ఇంట్లో ఒక వ్యక్తిగా ఉండేవారు. ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన చూసుకునే వాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత పెద్ద కష్టం ఏ విధంగా వచ్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూడొచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. ఇంటిల్లి పాది కూడా ఛాయలు అయితే అల్లుకున్నాయని చెప్పాలి. ఒకవైపు చూడొచ్చు, ఆవిడ నా కూతురు గాయత్రి నాకు కావాలి అంటూ కూడా ఎంతగా రోధిస్తున్నారు అనేది. ఆ గాయత్రి గారి చిన్న కూతురు ఎవరైతే ఇప్పుడు కూతురు ఉందో, ఏకైక కూతురు
ఆ పాప కూడా అసలు 12 ఏళ్ల వయసులోనే తల్లిని పోగొట్టుకోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం అనేది కూడా ఇప్పుడు మనకి తెలుస్తా ఉందని చెప్పాలి. అంతిమ యాత్ర అనేది మొదలైంది. మరి కాసేపట్లో మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇప్పుడు మాత్రం ఇక్కడ ఇంటిల్లిపాది కూడా ఎంతగానో విషాయ ఛాయలు అల్లుకొని ప్రతి ఒక్కరు కూడా రోదిస్తున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అంతిమయాత్రని ఫాలో అవుతూ వెనకాల రాజేంద్ర ప్రసాద్ గారు తన కూతుర్ని ఆయన మాటల్లోనే ఇప్పుడు చెప్పడం జరిగింది. నా కూతుర్ని నేను వదిలిపెట్టేసి వస్తాను. ఏమీ సాధించింది లేదు అంటూ కూడా ఆయన ఎంతగానో కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఇప్పటికి కూడా ఆయన తేలుకోలేని పరిస్థితి కనిపించింది. ఎందుకంటే పదే ఏటనే ఆయన తల్లి మరణించడంతో మళ్ళీ నా తల్లి నా కడుపునే పుట్టిందంటూ కూడా ఆయన ఎంతగానో ఆనందించారు. అలాంటిది ఇప్పుడు ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరం. అసలు నమ్మలేని పరిస్థితి, నమ్మలేని నిజాలు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. డబ్బులు ఇవ్వగలిగాను, చీరలు ఇవ్వగలిగాను, ఇల్లు ఇచ్చాను, కానీ నా కూతుర్ని మాత్రం నేను కోల్పోయాను. ఎంత ఇచ్చి ఏం లాభం అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు మరిన్ని చూడొచ్చు, చాలామంది కూడా వెనకాల వెళ్తున్న విజువల్స్ని కూడా చూస్తున్నాం. మరోవైపు సినీ నటులు కానీ అందరూ కూడా చివరిసారిగా చూడటానికి ఎక్కడైతే ఇప్పుడు మిగతా కార్యక్రమాలు జరగబోతున్నాయో అక్కడికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారనే చూసుకోవచ్చు. ఒకవైపు ఎవరి నోట్ల నుంచి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఆయనకి ఇంత కష్టం వచ్చింది అంటూ కూడా అసలు పరామర్శించడానికి కూడా ఆయనకు అసలు ఏమని నమ్మకం ఇవ్వాలి, ఏమని ధైర్యం చెప్పాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కష్టం ఆయన మాటల్లో చెప్పడం జరిగింది, ఈ కష్టం ఏ పగోడికి కూడా రాకూడదు అనేది. ఎందుకంటే ఆయన కళ్ళ ముందు ఆయన కూతురు తల్లి కంటే ఎక్కువగా చూసుకున్న తన కూతురు తుది శ్వాస విడిచడం అనేది అసలు ఏ పగోడికి కూడా రావద్దు అంటూ కూడా ఆయన నోట్ల నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు ఎంత ఇచ్చి ఏం లాభం, నా కూతుర్ని వదిలిపెట్టేసి వస్తాను అంటూ కూడా చివరి మాటగా ఆయన కారెక్కుతూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనప్పటికీ అసలు ఆయన కూతుర్ని మాత్రం తిరిగి తీసుకొచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి. ఎవరు కూడా ఆ బాధని తీర్చలేరని చెప్పాలి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.